ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరి హస్తం పార్టీ సింబల్ మీద ఎంపీగా కంటెస్ట్ చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యే పైన వేటు వేయాలని బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తోంది. ఇప్పటికే ఆయన పైన అనర్హత వేటు తప్పదని బీఆర్ఎస్ చెప్తూ వస్తూ ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకో స్టెప్ ముందుకేసింది. జూబ్లీహిల్స్ బైపోల్ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాను నేరుగా ఎన్నికల సంఘానికే ఇచ్చేసింది. దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్ తర్వాత మరో బైపోల్ ఖాయమా అనే చర్చ మొదలైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా మారిన ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు? జూబ్లీహిల్స్ తర్వాత గ్రేటర్ లో మరో ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో దానం పేరు. ఖైరతాబాద్ బై ఎలక్షన్స్ కు ఇటు దానం అటు కాంగ్రెస్ రెడీనా? దానం ఫిరాయింపు ఎపిసోడ్లో బీఆర్ఎస్ చేతికి మరో అస్త్రం. దానంతో కాంగ్రెస్ రిజైన్ చేయించబోతోందా? స్పీకర్ వేటు వేయనున్నారా? ఈ నెల 31 లోపు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోనున్న స్పీకర్ దానం ఒక్కరిపై వేటు వేసి మిగిలిన 9 మందికి లైన్ క్లియర్ చేస్తారా? తెలంగాణ పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉండగానే రేపే ఎలక్షన్స్ ఉందన్నట్లుగా నెక్ టు నెక్ ఫైట్ కు దిగుతున్నాయి అధికార ప్రతిపక్షం. సరిగ్గా ఇదే టైంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. ఈ ఉప ఎన్నిక కంటే ముందే ఏడాదిన్నరగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ తెలంగాణ గట్టు మీద రాజకీయాన్ని రంజుగా మార్చింది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరును చేర్చడంతో కొత్త చర్చ తెర మీదకు వస్తోంది. ఇప్పటికే దానంను అనర్హత వేటు వెంటాడుతోంది. సుప్రీం డైరెక్షన్స్ ప్రకారం ఈ నెల 31 లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లి ఆ పార్టీ సింబల్ మీద ఎంపీగా కంటెస్ట్ చేశారని, దానంపై వేటు ఖాయమని జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో 34వ పేరుగా దానం నేమ్ను ఎన్నికల అధికారికి పంపించింది కాంగ్రెస్. దీంతో బీఆర్ఎస్ కు మరో అస్త్రం దొరికినట్లయింది. అయితే దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఖరారు చేయడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో 300 కాపు సామాజిక వర్గం ఓటర్లు అధికం. ఈ నియోజకవర్గంలో దానం నాగేందర్ కు అనుచర గణం కూడా ఉంది. అందుకే అక్కడ దానంను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించిందట కాంగ్రెస్ అధిష్టానం. అయితే దానంపై వేటు పడడం ఖాయమని, ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక తప్పదని కాంగ్రెస్ పార్టీ కూడా డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నెల 31 లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోపే దానం నాగేందర్ తో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అనర్హత వేటు పడే కంటే ముందే దానంతో రిజైన్ చేయించడమే మంచిది అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోందట. దీంతో జూబ్లీహిల్స్ తర్వాత ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక రావడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ కంటే ముందే దానం రిజైన్ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన జూబ్లీహిల్స్ టికెట్ అడిగారు అని, ఖైరతాబాద్ లో కూడా గెలిపిస్తాను అని హామీ ఇచ్చారని టాక్ నడిచింది. కానీ దానం ప్రపోజల్ కు కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునే టైం దగ్గరలోనే ఉంది. ఈ సిచ్యువేషన్ లో దానం నాగేందర్ రిజైన్ చేయడమో లేక అనర్హతకు గురవడమో ఏదో ఒకటి ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఈ రెండింట్లో ఏది జరిగినా ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక రావడం మాత్రం పక్కా. ముందు నుంచి దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుందని బలంగా నమ్ముతూ వస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో ఆయన పేరు ఉండడంతో కారు పార్టీ దానంపై వేటు ఖాయమని మరింత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. అందుకే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు తొలి దెబ్బ, ఆ తర్వాత ఖైరతాబాద్ లో రెండో దెబ్బ కొడతామని కేటీఆర్ అంటున్నారట. అంతేకాదు 2 ఏళ్లలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కూడా కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు గ్రేటర్లో వరుసగా 2 బైపోల్స్ లో గెలిచి సత్తా చాటాలి అని బీఆర్ఎస్ కసి మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ పలు సర్వేలు అంచనా వేస్తూ ఉండడంతో కారు పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఖైరతాబాద్ బైపోల్ వస్తే ఇదే ఊపుతో గెలిచి తీరుతామని లెక్కలు వేసుకుంటోందట గులాబీ దళం. మరి దానం రిజైన్ చేస్తారా లేక స్పీకర్ వేటు వేస్తారా? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు వెయిట్ చేస్తారా? అసలేం జరగబోతోందనేది ఈ నెలాఖరులో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.